హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు ఒక మంచి ఐడియాతోనైతే మేము ముందుకు వచ్చాను. అండ్ ఈ వీడియోలో అయితే నేను హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్. దీనికి ఆల్రెడీ ఈ విధంగా సీక్వెన్స్ వర్క్స్ అయితే వచ్చేసాయి. సో ఇది ప్లెయిన్గానే కుట్టించేసాను. సో కొంచెము ఏదో వెల్తీగా అనిపించి కింది వైపు హ్యాండ్స్కి ఎడ్జెస్లో వర్క్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం అయితే ఫస్ట్ ఈ విధంగా బీడ్స్ అయితే కావాలండి. సో బీడ్స్ అలాగే థ్రెడ్ కూడా కావాలి. బీడ్స్ వచ్చేసి ఈ విధంగా యాంటిక్ పాలిష్ వండి. ఇందులో రఫ్గా ఉండే గోల్డ్ కలర్ బీడ్స్ కూడా ఉంటాయి, బట్ అవి కలర్ పోతాయి. యాంటిక్ అయితే కొంచెం మంచి క్వాలిటీతో ఉంటాయి. అలాగే సేమ్ కలర్ కాటన్ థ్రెడ్. దీన్నైతే 4 లైన్స్ లాగా మనం నీడిల్కి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా, సో ఈ బ్లౌజ్కి ఎడ్జ్లో అంటే ఈ విధంగా ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయితే వదిలేసుకోవాలండి, ఎందుకంటే కింది వైపు అది కనిపించదు కదా. సో ఇక్కడ 1 ఇంచ్ వదిలి కింది వైపు నుంచి మనమైతే ఈ విధంగా సూదిని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము నాట్ వేసుకోవాలండి. అంటే నీడిల్ అంటే థ్రెడ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా. సో ఇక్కడైతే ఫస్ట్ మనము నాట్ వేసేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత మనం గోల్డ్ బీడ్స్ తీసుకొని వర్క్ చేసుకోవాలి. అలాగే పేస్టల్ కలర్స్ వాటికి, లైట్ కలర్స్ వాటికి అయితే మనం గోల్డ్ కలర్ అంటే యాంటిక్ బీడ్స్ తీసుకుంటున్నాం కదా, వీటి ప్లేస్లో మనము వైట్ కలర్ పర్ల్స్ తీసుకుంటే బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను యాంటిక్ కలర్ తీసుకున్నాను. ఇది మంచి బ్రైట్ కలర్ రెడ్, టమాటా రెడ్ కలర్ బ్లౌజ్ కాబట్టి, అంటే పింక్ ఇట్లాంటి కలర్స్కి అయితే బ్రైట్గా ఉండే కలర్స్కి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన కలర్ బీడ్స్ వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఈ విధంగా 3 బీడ్స్ తీసుకోవాలండి. ఈ డిజైన్కి ఫస్ట్ ఈ విధంగా 3 బీడ్స్ తీసుకొని కింది నుంచి పైకి అయితే తీసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్కి ఎడ్జ్ నుంచి కింది నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి ఉన్న బీడ్ ఉంది కదా, సో అదే బీడ్లోంచి మళ్ళీ మనం నీడిల్ని కిందికి తీసుకోవాలి. అండ్ మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దట్ మీరు మంచి డిజైనరీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను చూపించినట్లుగా ఈ విధంగా ఈ బీడ్లోంచి కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకొక 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి 2 బీడ్స్ సరిపడేంత గ్యాప్ మనం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా లాస్ట్ బీడ్లోంచి మళ్ళీ తీసేయాలి. ఈ విధంగా సేమ్ ప్రాసెస్ అన్ని బీడ్స్కి రిపీట్ చేసుకోవాలండి. 2 బీడ్స్ యాడ్ చేస్తూ లాస్ట్ బీడ్లోంచి మళ్ళీ తీస్తూ ఈ విధంగా అయితే మనము ఈ వీడియోని అంటే ఈ వర్క్ని కంప్లీట్గా కంటిన్యూ చేసుకోవాలి. అండ్ చాలా వర్క్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుందండి, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మంచిగా కనిపిస్తుంది. మనం ఫొటోస్లో వాటిల్లో కూడా అంటే మొత్తం ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా కింది వైపు ఈ విధంగా కనిపిస్తే చాలా బాగా పడతాయండి ఫొటోస్లో. అలాగే మనకి ఇప్పుడు దసరా సీజన్ కదా, సో దసరా సీజన్లో అంటే కొంతమంది మగ్గం వర్క్స్ అలా వేయించుకోవాలనుకుంటారు కదా. సో అలాంటి వర్క్స్ వేయించుకోవాలంటే ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు వేయరు. సో మనం ఈ విధంగా సింపుల్గా మన హ్యాండ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హ్యాపీగా కూడా ఉంటుంది. సైమల్టేనియస్గా మనం వర్క్ వేసుకున్న మన ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనము వేసుకోవచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, నార్మల్ నీడిల్తో నేను వర్క్ చేసినవి. సో ఒకసారి అయితే వీడియోలో వెళ్ళి చెక్ చేయండి, అంటే మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనే ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ ఉంటాయి. అలాగే వీడియో ఎండింగ్లో కూడా నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ వీడియోస్ కూడా బాగా క్లిక్ అయ్యాయండి, మంచి వైరల్ అయ్యాయి. ఒకటేమో మొనాలిసా బీడ్స్తోని, ఇంకొకటేమో పర్ల్స్తో అనమాట. పర్ల్స్తో చేసింది అయితే చాలా సూపర్ హిట్ అయింది. అది కంప్లీట్గా కట్ వర్క్కి వేశాను, చాలా బాగుంది. అది పేస్టల్ కలర్ బ్లౌజ్కి పర్ల్స్తో వేశాను, చాలా బాగుంది. సో ఇది కూడా అంతే బాగా హిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా అంతే బాగా వైరల్ చేస్తారని అనుకుంటున్నాను. సో అది ఆ వీడియోకి సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నాకు ఆ వీడియోతోనే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యిందండి. సో చాలా థ్యాంక్స్ అందరికీ. సో అదేవిధంగా ఈ వీడియోని కూడా సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ వర్క్, ఒక జస్ట్ కేవలం 10 నిమిషాలలో వేసుకోవచ్చండి.
చాలా ఈజీ, అసలు సూది పట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం మగ్గం వర్క్స్ ఆల్రెడీ వేయించుకొని ఉంటాం కదా, సింపుల్గా వర్క్ వేయించుకున్న వాటికి కింది వైపు అయితే ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా బాగా ఎలివేట్ అవుతుంది వర్క్. అలాగే ఇలాంటివి లేసెస్ కూడా దొరుకుతాయి, బట్ లేస్ లుక్ వేరు, మనం హ్యాండ్ వర్క్ చేసింది అది వేరు. ఎంతైనా హ్యాండ్ వర్క్ క్వాలిటీ హ్యాండ్ వర్క్కే ఉంటుంది. అలాగే నేను ఇక్కడ హ్యాండ్స్కి చూపిస్తున్నాను కదా, నెక్కి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా ప్రాసెస్ మొత్తం రిపీట్ చేసేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ అలాగే నెక్ సైడ్. సో అంటే ఇలా మనం వేసుకున్నప్పుడు హ్యాండ్కి కింద మనము పైపింగ్ లేకుండా చూసుకోవాలండి. సో దట్ పైపింగ్ లేకుంటే మనము ఈజీగా వేసుకోవచ్చు, నీట్గా కనిపిస్తుంది కూడా. పైపింగ్ ఉంటే ఈ బీడ్స్ అనేటివి అంత ఆడ్గా కనిపిస్తాయి. సో పైపింగ్ లేకుండా మనమైతే ఈ బ్లౌజ్కి ఈ విధంగా వేసుకోవాలి బీడ్స్. సో మనము కావాలంటే ఈ బీడ్స్ని మనం మిడిల్లో, హ్యాండ్కి మిడిల్లో కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి స్టిచ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ సీక్వెన్సెస్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ఏమి మిడిల్లో ఏం టచ్ చేయలేదు. సో అదే మంచి గ్రాండ్గా కనిపిస్తుందని. సో ఇదే విధంగా మనము బ్లౌజెస్కి డోరీస్ కట్టుకుంటాం కదా, సో ఆ డోరీస్కి కూడా సేమ్ బీడ్స్ మనం ఈ విధంగా ఇదే స్టైల్లో స్టిచ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా అండి ఇది. సో ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో ఇంకా నేను ఇన్ ఫ్యూచర్ నేనైతే అన్నీ మంచి ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ అలాగే ఇప్పటివరకు షేర్ చేసిన ఇట్లాంటి ఐడియాస్ చూడనట్లయితే ఒకసారి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోసే ఉన్నాయి. ఇంకా కట్టుతీగతో చేసిన జ్యువెలరీ ఐటెం కూడా ఉంది. సో కట్టుతీగతో చేసిన జ్యువెలరీ ఐటమ్స్ డైరెక్ట్ అంటే లైవ్లో మేక్ చేసి చూపిస్తే అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో అందుకోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు కూడా నేను లైవ్ చేసేటప్పుడు లైవ్లోకి వస్తే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే అడగొచ్చు అనమాట. సో నేను ప్రాసెస్ చేస్తుంటే మీరు వెంటనే డౌట్స్ అడగొచ్చు. సో అది కూడా నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మగ్గం వర్క్ లేకుండా నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్ లాంటి డిజైన్స్ కూడా వేశాను. సో అవి కూడా ఒకసారి మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే, మన లేడీస్కి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకసారి అయితే వీడియో షేర్ చేయండి. అలాగే లాస్ట్కి ఈ విధంగా అయితే నీడిల్ని మనం దింపుకోవాలి, కిందికి దింపుకొని లాస్ట్ బీడ్లోంచి తీస్తూ మళ్ళీ లాస్ట్ 2 బీడ్స్లోంచి కూడా ఈ విధంగా తీసుకొని ఇప్పుడు నాట్ వేసుకోవాలండి. సో ఈ విధంగా వేస్తే మనకి కంప్లీట్గా వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత కూడా మనము ఈ విధంగా బ్లౌజ్ లోపలికి గుచ్చేసుకోవాలి థ్రెడ్ని, సో దట్ నీట్గా కనిపిస్తుంది. ఇంకా కిందికి థ్రెడ్ అలా వేలాడడం కానీ నాట్ కానీ కనిపించదు. సో బ్యూటిఫుల్గా ఉంది కదా వర్క్. ఇట్లాంటి బ్రైట్ కలర్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. పేస్టల్ కలర్స్కి అయితే పర్ల్స్ యూజ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో నా ఈ ఐడియా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.